హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చిన్న గ్యాప్ అప్ అంటే 51,500 దగ్గర ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి మళ్ళీ ఇక్కడ చూడండి, సెకండ్ క్యాండిల్ అయితే 51,441 ఆ లెవెల్ టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత థర్డ్ క్యాండిల్ చూడండి, గ్రీన్ క్యాండిల్ పడింది. గ్రీన్ క్యాండిల్ పడింది, వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, మంచి ర్యాలీ రావాలి పెండింగ్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఉంది అని అనుకుంటున్నాం కదా. నేను ఈరోజు తొందరపడ్డాను. చూడండి, తొందరపడి అంటే పెనాల్టీ ఎలా ఉంటుందో చూడండి. ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది, తర్వాత వీవ్యాప్ పైన క్లోజ్ అయింది కదా, అంటే ఈ ర్యాలీ మిస్ అవుతుంది, ఈ పైన క్లోజ్ అయిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ర్యాలీ మిస్ అవుతుంది అనే తొందరతోటి నేను ఈ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ పడుతుంది చూసి వెంటనే బై చేశాను. బై చేసిన తర్వాత రివర్స్ అయింది. చూడండి, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయింది చూడండి. అదే కనుక నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోకుండా ఉంటే పైన క్లోజ్ అయిన తర్వాత, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ దాటి వెళ్ళేటప్పుడు బై చేయాలి. లేదా ఇక్కడ నియర్ బై డే హై ఉంది కాబట్టి ఆ లెవెల్ దాటిన తర్వాత అయినా బై చేయాలి. కానీ ఇక్కడ పుట్ సైడ్ అయితే కొంచెం ట్రై చేయొచ్చు. పుట్ సైడ్ కూడా నియర్ బై ఈ క్యాండిల్ సపోర్ట్ ఉంది కాబట్టి వెయిట్ చేయాలి. ఇక్కడంతా ట్రేడ్ తీసుకోకూడదు, ఓపిక్గా వెయిట్ చేయాలి. ఓపిక్గా వెయిట్ చేసి చూడండి, ఈ లెవెల్ 51,331, 51,284 ఇక్కడ టచ్ అయ్యి వెళ్ళేటప్పుడైతే ఇక్కడ సపోర్ట్ దగ్గర బై చేయాలి. అది కూడా దాటిన తర్వాత కాదు, సపోర్ట్ దగ్గర బై చేయాలన్నమాట. అలా చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి అందరూ విసిగి వేసారి ఇక క్లోజ్ చేసుకొని లాస్లు అయిపోయి అంతా అయిపోయి చాలామంది అయితే ల్యాప్టాప్ క్లోజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మూమెంట్ ఇచ్చిందండి. చాలా రోజుల నుంచి వెయిట్ చేసి నేనైతే ఇక్కడ తొందరపడి ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ అయిన తర్వాత పనుండి నేనైతే ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిన తర్వాత చూడండి, మంచి 230కి మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఈ మంచి ర్యాలీ మిస్ అయ్యాను అన్ని రోజులు వెయిట్ చేసి. ఓకేనండి, మరి ఇవన్నీ మామూలే జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ముందు మంచి ఆపర్చునిటీస్ తీసుకుంటూ ఉంటాం, కామన్ అయ్యేది మార్కెట్లో. ఓపిక్గా వెయిట్ చేయడము, స్టాప్ లాస్ పెట్టుకోవడము, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూడండి. ఒక్కరోజు పొరపాటు చేశాను, చూడండి ఎలా జరిగిందో. అటువంటివి చేయకూడదు అనమాట. అందుకనే మీకు నేను ఈ విషయం చెప్పాను. ఇక్కడ సపోర్ట్ దగ్గర బై చేసిన వాళ్ళకి ఈ లెవెల్లో, మన లెవెల్ ఈరోజు 51,331, 51,441 ఈ రెండింటి లెవెల్స్ మధ్య కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు వీవ్యాప్ దాటి ఇక్కడ మన లెవెల్ 441 పైన క్లోజ్ అయిన తర్వాత అయితే 230 అయింది కదా, ఇక్కడ మూమెంట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి బై చేసిన వాళ్ళైతే మంచి డబ్బులు అయితే తీసుకొని ఉంటారు. ఆ తర్వాత 51,605 లెవెల్ దగ్గర మన రెసిస్టెన్స్ చూడండి, అక్కడ రియాక్షన్ అయితే వచ్చింది. ఆ తర్వాత బిగ్ క్యాండిల్ తోటి ఆ లెవెల్ని దాటేసింది. దాటిన తర్వాత 51,750 లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని అయితే ఇక్కడ డౌన్కి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. మరి ఈరోజు మన లెవెల్ అయితే ఇక్కడ 51,440 చూపించింది, 441 ఉంది. 1 or 2 పాయింట్స్ పర్వాలేదు, ఆ పాత లెవెల్సే ఉంచేస్తున్నాం. చూడండి, పాత లెవెల్సే ఉంచేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 750 ఉంది, 51,750 ఉంది. ఆ తర్వాత 51,864 ఉంది. ఈ లెవెల్స్ గమనించండి, ఈ లెవెల్స్ కూడా డ్రా చేసుకోండి. అది కూడా దాటి వెళ్తే 52,179 ఉందండి. 52,179 లెవెల్ ఉంది, గమనించండి. రేపు కనుక బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా కానీ లేదా చిన్న గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ ఏరియాలో బాగా కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే ఒక మంచి అవకాశం ఉంటుంది. చూడాలి, రేపన్నా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేదానికి అవకాశం ఇస్తుందేమో వెయిట్ చేస్తున్నాం. అదండి మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్. మరి నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ పనిచేస్తే ఏ విధంగా ట్రేడ్ జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, నిఫ్టీ అయితే బాగా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్కి వీవ్యాప్ పివట్ పాయింట్ అన్నీ దాటేసి కిందకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చిన్న రీటెస్ట్ చేసి డౌన్ సైడ్కి ఇక్కడ ఈ లెవెల్స్ పివట్ పాయింట్ వీవ్యాప్ దాటి కిందకు వచ్చి రీటెస్ట్ మీద బై చేసిన వారికి చిన్న తక్కువ పాయింట్స్ అండి. ఈ లెవెల్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఎక్కువ పాయింట్స్ చూడలేమన్నమాట. ఈ లెవెల్
నియర్ బై ఉంది కాబట్టి. మరి ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని చూడండి, ఇంత రిజెక్షన్ ఇచ్చింది, ఇక్కడ ఒకసారి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఇక బయింగ్ వైపే మనం చూడాలి. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఎవరైనా బయింగ్ చేస్తుంటే చూడండి, ఇక్కడ చిన్న మూవ్‌మెంట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా పాత లెవెల్సేనండి. 25,280 మన లెవెల్ వచ్చింది. కానీ ఇక్కడ 2 పాయింట్సే కదా, ఆ లెవెలే పాత లెవెలే ఉంచేస్తున్నాం. చూడండి 241 కింది లెవెల్, ఆ కింద లెవెల్ వచ్చేసి 25,180 అండి. అదేవిధంగా ఇక్కడ ఈ లెవెల్స్ అంతా మన లెవెల్ ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఆ పై వచ్చేసి ఈ లెవెల్ అండి. ఇక ఆల్ టైమ్ హై కాబట్టి పై లెవెల్స్ అయితే లేవు. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ అన్నీ మీకు చూపించాను. ఓకేనండి. మరి కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఓకే, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్ అండి.